మీలో చాలామంది 'గేమ్ చేంజర్' మూవీ చూసే ఉంటారు. ఆ మూవీ వచ్చేసి 500 క్రోర్స్ పెట్టి తీస్తే మాత్రం 'దిల్ రాజు' గారికి వచ్చేసి 100 క్రోర్స్ లాస్ వచ్చింది. కానీ ఆ టైంలోనే సంక్రాంతికి వస్తున్న మూవీ వచ్చేసి ఆ 100 క్రోర్స్ అనేది లాస్ అనేది కవర్ చేసింది. కానీ 'రామ్ చరణ్' గారి నెక్స్ట్ మూవీ అయితే ఎవరు ఆలోచించట్లేదు. 'ఆర్‌సీ 16' మూవీ వచ్చేసి హైప్ అయితే అంత లేదు మామ. ఎందుకంటే ఈ మూవీ అంత పెద్ద బడ్జెట్ పెట్టిన మూవీ ఆడలేదు. తక్కువ బడ్జెట్‌లో మూవీ ఆడిద్దా అని కొంతమంది డౌటు. మామ మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. ఎందుకంటే అసలు 'ఆర్‌సీ 60' మూవీ అనేది తీసేది ఎవరు? 'ఆర్‌సీ 60' మూవీ వచ్చేసి బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు ఫస్ట్ మూవీ ఉప్పెన. సెకండ్ మూవీకే 'రామ్ చరణ్' గారిని ఒప్పించి డేట్స్ తీసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు మూవీలో ఎంత స్టఫ్ ఉందో. ఎందుకంటే 'రామ్ చరణ్' గారు 'ఆర్‌సీ 60' మూవీ తర్వాత అసలు 'గేమ్ చేంజర్' మూవీ అంత పెద్ద ఫ్లాప్ అయిన తర్వాత ఈ చిన్న డైరెక్టర్‌కి వచ్చేసి అంత పెద్ద డేట్స్ ఇచ్చారని మీరు అర్థం చేసుకోవచ్చు మూవీలో ఎంత పెద్ద మసాలా ఉందో. అందుకే ఏ మూవీని తక్కువ అంచనా లేదు మామ. చూద్దాం 'ఆర్‌సీ 60' మూవీలో ఎంత పెద్ద స్టఫ్ ఉంటదో. ఎందుకంటే 'జావేద్ కపూర్' ఇంకా 'రెహమాన్' గారి బీజీఎం చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే మూవీలో జాయిన్ అవ్వబోతున్నారు. అండ్ ఈ మూవీలో వచ్చేసి మన 'రామ్ చరణ్' గారు 3 జోనర్‌లో కనబడుతున్నారని తెలుస్తుంది. ఇది కూడా అంటే మన ఎస్టిమేట్ ఒకటి కబడ్డీ ప్లేయర్‌గా అండ్ ఒకటి ఆర్మీ లేకపోతే పోలీస్. ఈ 3 క్యారెక్టర్‌లో అయితే ఒకటి పక్కా అని తెలుస్తుంది మరి. చూద్దాం. ఐయామ్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ 'ఆర్‌సీ 60' మూవీ. ఎందుకంటే 'రామ్ చరణ్' గారి మూవీ వచ్చేసి 'గేమ్ చేంజర్' అంత ఆడలేదు కాబట్టి ఫ్యాన్స్ మొత్తం హైప్ ఈ మూవీలో ఉంది. బుచ్చిబాబు గారికి చూసి తీయని మూవీ